సాయిరామ్. మనం సంఖ్యాయోగంలో లాస్ట్ శ్లోకం మొన్న చెప్పదలుచుకున్నాను, కానీ టైం చాలదు. నేను ఎక్కువ 20 minutes కన్నా ఎక్కువ నేను చెప్పడం లేదు కనుక ఆ శ్లోకాన్ని నేను అర్థం చెప్పేసరికి ఆ 20 minutes అయిపోయింది కనుక దాంతో నేను క్లోజ్ చేశాను. ఈరోజు అది కంప్లీట్ చేస్తూ సంఖ్యాయోగాన్ని మనం ఆ భగవంతుని ఆశీస్సులతో, ఆయన 2 చేతులతో మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఆయన మనం ఎంత అదృష్టవంతులమో నిజంగా చెప్పాలంటే. ఇది సంఖ్యాయోగం నేను 1వ శ్లోకం నుంచి 72 శ్లోకాలు ఉన్నాయి. ఈ 72 శ్లోకాలు నేను ఒక్కొక్కటి చెప్తున్నాను. చెప్పితే మానవుని తాలూకా జీవితం ఏంటి, మానవుడు ఏ విధంగా ఉన్నాడు, ఆయన ఎందుకు జన్మించాడు, ఆయన తాలూకా కర్తవ్యం ఏంటి, ఇవన్నీ ఒక్కొక్కటి నేను వివరంగా చెప్తాను. చెప్పిన తర్వాత మీ మైండ్లో ఎంత మార్పు వస్తుందో ఒకసారి మీరు చూసుకోవచ్చు. నిజంగా ఆ భగవంతుని మనం ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఆయనకి ఎంత రుణపడి ఉన్నామో, ఇన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. రియలీ ఇట్ ఈస్ గ్రేట్. ఓకే, మనం 75 నేను ఒకసారి చెప్తాను. నెక్స్ట్ 71, 72 జస్ట్ సులువుగా నేను చెప్పేస్తాను. ఏంటి మనం చెప్పాము? అపూర్వమాన అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తత్వత్ కామయం ప్రవసంతి సర్వే నశాంతిమప్నోతి నా కామకామి కామకామి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దాని గురించే చచ్చిపోతున్నాం. భోగాలు కావాలి మనకి. ఆ భోగాల గురించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. అందుకే ఆయన కామకామి అన్నాడు. అపూర్వమాన అంటే అన్ని వైపుల నుంచి, అచల ప్రతిష్టం నిశ్చలముగానున్న. ఏంటి అచల ప్రతిష్టం? సముద్రమాప ప్రవిశంతి యద్వత్ అన్నాడు. అపూర్వమైన అన్ని వైపుల నుంచి వచ్చిన నదులు సముద్రంలో ఎలా అయితే చేరుతున్నప్పుడు సముద్రంకి ఎటువంటి వ్యాపకం లేకుండా, ఎటువంటి రూపం మార్పు లేకుండా శాంతిగా ప్రశాంతంగా అన్నిటినీ ఎలా అయితే తీసుకుంటున్నదో, తనలో కలుపుకుంటుందో, అలాగనే స్థిత ప్రజ్ఞుడి తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. ఆయన కూడా ఈ భోగభాగ్యాల గురించి, ఎట్టు వికారాలు కూడా ఆయనలో ఎక్కువగా ఉండవు. అలాంటివి అంటే భోగభాగ్యాల గురించి, పైన ప్రకృతి గురించి, లాభ నష్టాల గురించి ఏవైతే మనం ముందు శ్లోకాల్లో మనం ఏవైతే నేర్చుకున్నామో అవన్నిటికీ దూరంగా ఉంటూ ఒక్క భగవంతుని స్వరూపాన్నే చూస్తూ, ఈ ఏవైతే నదుల్లాగా ఇవి వ్యాపించి ఉన్నాయి వాడికి, అవన్నీ అందులో ఎలా అయితే కలుస్తున్నాయో అలాగే ఈయన తాలూకా భోగభాగ్యాలు కానీ, కామక్రోధాలు కానీ, అహంకారం కానీ, ఇలాంటివేవి తను పట్టించుకోకుండా సుఖశాంతులు కానీ ఆయనకేమీ అంటావు అనమాట. సముద్రం ఎలా అయితే నిశ్చలంగా ఉంటుందో అలాగే స్థితప్రజ్ఞ తాలూకా ఆయన కూడాను అలాగే ఉంటాయని ఈ శ్లోకంలో ఆయన బోధించాడు. తర్వాత మనం 71వ శ్లోకంకి వెళ్ళేసరికి ఏంటంటున్నాడు? విహాయ అంటే త్యజించడం, మనం విడిచిపెట్టడం. విహాయ కామాన్ అంటే చెప్పాను, కోరికలు త్యజించేవాడు ఎవడున్నాడు? మనం త్యజించగలమా? ప్రతిదీ మన కోరిక ఉండాలి. సర్వాన్ పుమాశ్చరిత
నిస్పృహ. ఇక్కడ ఈ శ్లోకం నేను చదువుతాను. ఆ తర్వాత అందులో ఒక 3 వాక్యాలు ఉన్నాయి. ఆ 3 మనం గ్రహించాలి. ఇక్కడ ఏంటంటే విహాయ కామాన్య సర్వన్ పుమాశ్చరిత నిస్పృహ. నిస్పృహ అన్నది అంటే నిస్పృహ ఆసక్తి లేనివాడై ఉండాలి. నిస్పృహ నిర్మమో, చూడండి, నిర్మమో నిరహంకారాంస శాంతిమది గచ్చతి. అప్పుడు శాంతి పొందుతాడు. ఎప్పుడు? ఈ 3 విడిచిపెట్టాలి. ఏంటి? నిస్పృహ, నిర్మమో, నిరహంకారం. అహంకారం పోవాలి, మమకారాలు పోవాలి, వస్తువుల మీద ఆసక్తి కూడా పోవాలి. ఈ 3 నిర్మమం అంటే మమత, నిరహంకారం అహంకారమైన రూపం, నిస్పృహ అంటే ఆశ లేకుండా, ఆసక్తి లేకుండా, చిన్న కోరిక కూడా ఆయన దగ్గర ఉండకూడదు. అందుకే అక్కడ ఏటన్నాడు? స్పృహ, నిస్పృహ. ఎలాంటి కోరికలు కూడాను తనకి ఏమాత్రం చిన్న కోరికను మళ్ళీ భగవంతుని దగ్గరికి వెళ్ళాడు. ఆ కోరికలన్నీ దూరం పెట్టుకోవాలి. స్థితప్రజ్ఞుని తాలూకా లక్షణాలు ఏంటి అని ఈయన వర్ణిస్తున్నాడు. విహాయ కామాన్య సర్వన్ పుమాశ్చరిత నిస్పృహ నిర్మమో నిరహంకారాస శాంతిమదగచ్చతి. పొందును ఏంటి? శాంతిని పొందుతున్నాడు. కోరికలన్నింటినీ త్యజించాలి. మమత, అహంకారాలు అవి కూడా పూర్తిగా విడిచిపెట్టాలి. అలాంటి పురుషుడే శాంతిని పొందగలడు. ఇక్కడ కోరికలు జయించడం అంటే భోగాలన్నింటినీ, సర్వాన్ అంటే అన్ని భోగాలు, ఎటువంటి వస్తువుల మీద ఆకర్షణ లేకుండా ఉండాలి. సర్వాన్. ఆ తర్వాత కామాన్. స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడో, ఆయన స్థితప్రజ్ఞుడు ఏ విధంగా నడుచుకుంటాడు, ఏ విధంగా ఇవి చేస్తాడు, మొత్తం 4 ప్రశ్నలకి, ఈ 4 ప్రశ్నల్లో 4 ప్రశ్నలకి ఈయన చక్కగా జవాబు చెప్తున్నాడు. అతను ఏంటంటున్నాడు? నిర్మమో నిరహంకారం. ఏంటి? నిస్పృహ, నిర్మమో, నిరహంకారం. ఈ 3 మాత్రం అది దగ్గరికి చేరనివ్వకూడదు. ఇన్ కేసు నీ దగ్గరగా వచ్చినట్టయితే వాడు అశాంతిని పొందుతాడు. వాడు అసలు స్థితప్రజ్ఞుడు కాలేడు. దగ్గరికి చేరనివ్వడు. అది ఇక్కడ నిరహంకారం, నిర్మమం, నిస్పృహ. ఈ 3 మనో బుద్ధి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఈ 3ని కంట్రోల్ చేసుకోవాలి. ఇది ఎవడైతే ఇది కంట్రోల్ లోపల అంటే తన చేతిలో తీసుకోలేడో ఆడు అజ్ఞానులతో సమానము. వాడు చక్కెర కొడుతూనే ఉంటాడు. ఒక కోరిక తర్వాత ఒక కోరికలు తిరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత దాని గురించి పరిగెడుతూనే ఉంటాడు. ఆ కోరిక అయిన తర్వాత మరొక కోరిక అవుతుంది. ఆ కోరిక లేకపోతే కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత మళ్ళీ తన బుద్ధి ఏకంగా పూర్తిగా భ్రష్టుడైపోతాడు. ఇలాంటివన్నీ కిందటి శ్లోకాల్లో అన్నీ చెప్పాడు. దీనికి ఎంత అవసరమో ఆయన ఇక్కడ ఎంత చక్కగా వివరించాడో. అపూర్వమానం అచంచల ప్రతిష్టం సముద్రమాపం ప్రవసంతి తద్వత్ కామయం ప్రవసంతి సర్వే శాంతిమప్నోతి కామి అని కింద సముద్రమును ఎలాగైతే ఈ నదులు కలుస్తున్నాయో అలాగే అవుతున్నాయి. అది ఈ స్థితప్రజ్ఞుడు ఏ విధంగా సంచరిస్తున్నాడు అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఇది. ఎలా సంచరిస్తున్నాడు అంటే ఇవన్నీ విడిచిపెడుతున్నాడు. ఈ నిర్మమో, నిరహంకారం, నిస్పృహ అన్నది ఈ 3 లేకుండా చూసుకుంటున్నాడు. శాంతిని పొందుతున్నాడు.
అది ఇక్కడ ఆ భగవంతుడు అది ఎక్కడి నుంచి చెప్పాడు? ఈ శ్లోకమే కాదు, ఇది 70వ శ్లోకం. 68 శ్లోకాల నుంచి ఆయన తాలూకా సంచరణ, ఎలా నడుస్తున్నాడు, ఎలాగ ప్రవర్తిస్తున్నాడు అన్న మాటకి ఆయన ఈ 3 శ్లోకాల్లో వివరిస్తూ ఈ లాస్ట్ శ్లోకంలో పూర్తిగా అతను చెప్పాడు ఇది అనేసి. ఈ శ్లోకంలో స్థితప్రజ్ఞుడు ఎట్టి ఆలోచనలు, ఆయన తాలూకా ఆలోచనలు ఎలాగుంటాయి? భోగాల దగ్గరికి వెళ్ళకుండా ఉంటాడు. ఒకే మనసుతోని భగవంతుణ్ణి ధ్యానిస్తాడు. ఒకే మనసు. ఇన్ని దగ్గరికి వెళ్ళే మనసు అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ మనసు ఏంటంటే మీరు ఒకసారి టెస్ట్ చేయండి. శాస్త్రజ్ఞులు ఇంతకుముందు వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ మనసు ఎలా పరిగెడతాదట 100 మైల్స్ స్పీడ్స్, ఇంకా దాని స్పీడ్ ఇంకా దెర్ ఇస్ నో కౌంట్ ఎట్ ఆల్. ఈ కౌంట్కి తగినట్టు ఇక్కడ నుంచి అమెరికా అనుకున్నామంటే అప్పుడే అమెరికా దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే కొన్ని వేల లక్షల కిలోమీటర్ స్పీడ్గా పోతున్నాం. నీ మనసు పరిగెడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ మనసు ఎలా ఉంటుందంట, దాన్ని కంట్రోల్ చేసేయమని చెప్తున్నాడే, అది మామూలు విషయం కాదు. మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి. ఒక్క నిమిషాన్ని మీకు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో ఒకసారి కౌంట్ చేసుకోండి. ఓన్లీ 1 minute యు టేక్ టైం. అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటుంది. ఓన్లీ 1 minute. ఆ 1 minuteలో ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో ఒకసారి మీరు కౌంట్ చేసుకోండి. మినిమం 35 నుంచి ఇంకా 100 వరకు వెళ్తాయట ఫర్ 1 minute. అంటే అన్ని ఆలోచనలు మీ మైండ్లో ఉంటాయన్నమాట. ఆ ఆలోచనలు ఒక్కొక్కటి మైనస్ చేయాలి అంటే ఓన్లీ సాధన ద్వారా, ఇది తప్ప ఇంకొక దానితో అవ్వడం కష్టం. ఇట్ ఈజ్ ఓన్లీ సాధన. ఆ సాధనే నువ్వు చేసుకోవాలి. సాధన లేకపోతే ఇది మనం చేయలేము. అంటే ఆ మనసుని కంట్రోల్ చేయాలి అంటే ఇట్ ఈజ్ వెరీ 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 డిఫికల్ట్ అనుకున్న వాడికి. కానీ ఎవరికైతే అది ఈ నిర్మమం, నిరహంకారం, నిస్పృహ అన్నది లేకుండా ఉంటాడో, అంటే మమతలు అంటే ఏంటి? ఇది నాది, నా భార్య, నా పిల్లలు, నా చిన్నాన్న, నా పెదనాన్న, నా తండ్రి, నా తల్లి, నాది, ఇది నాది 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 అనుకుని ఉంటాడు. ఇక ఈ నాది అన్నదే మమకారం. నాది కాదు అన్నవాడు అప్పుడు వాడు ఇదంతా వేరు. అది ఏంటి? అది ఎలాగవుతుంది? శరీరాన్ని బట్టి వస్తుంది. నీ శరీరం నువ్వు. ఈ శరీరం ఏంటి? ఇది ఎలా వచ్చింది? ఈ శరీరానికి ఆత్మకి గల సంబంధం ఏంటి? ఇది శరీరం వేరు, ఆత్మ వేరు అన్నది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పటి వరకు ఈ మమకారాలు, గేమకారాలు అన్నీ ఉంటూనే ఉంటాయి, నీకు పిచ్చెక్కించేస్తుంటాయి. అది ఎక్కడ? ఈ రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నీ ప్రకృతి నుంచే వస్తున్నాయి. ఇవి స్టాప్. ఒక్కొక్కటి 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 మైనస్ చేసుకుంటూ రావాలి. నీకు ఎప్పుడైతే ఒక నిమిషానికి 100 ఆలోచనలు వచ్చాయో దాన్ని డిక్రీజ్ చేసుకో. జస్ట్ యూ డిక్రీజ్ ఇట్ అప్ టు 90 వరకు చేసుకో. ఆ తర్వాత 80 చేసుకో. ఆ తర్వాత 70 చేసుకో. ఒక్క నిమిషానికి ఇట్ ఈస్ జస్ట్ యూ కౌంట్ ఫర్ 1 minute. దాన్ని డిక్రీజ్ చేసుకొని వస్తే బస్ ఆటోమేటిక్గా నీకు వస్తాయి. కానీ దాన్ని డిక్రీజ్ చేసుకోవడంలో ఓన్లీ ఆత్మకు సంబంధించింది, నీలో ఉన్న మనసుకు సంబంధించింది, నీలో ఉన్న బుద్ధికి సంబంధించింది, నీ శరీరానికి సంబంధించింది, నీ ఇంద్రియాలకు సంబంధించింది. ఈ మూడుటిని ఒక్కొక్కటి తగ్గొడుతూ రావాలి. తగ్గొడుతూ వస్తే అది ముందుకు వెళ్ళగలం. నెక్స్ట్
ఇది ఇది ఏంటంటాడు, నదులు ఎలా ఉంటాయో చెప్పాడు 71లో. అంటే ఈ నదులు సముద్రంలో ఎలా కలుస్తాయో అలా కలవండి అన్నాడు. ఆ తర్వాత 71లో ఏంటంటున్నాడు, కోరికలన్నింటినీ, భోగాలు ఇవన్నీ విడిచిపెట్టమన్నాడు. విడిచిపెట్టి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో అలాగే మీరు కూడా ఇవి విడిచిపెడితే మీరు శాంతిని పొందగలరు, పరమశాంతిని. అటువంటి పురుషుడే పరమశాంతిని పొందగలడు అనేసి 71లో ఆయన చెప్తున్నాడు. ఏంటి, మీకు ఈ శరీరం ఉంది, ఈ శరీరం ఒక కోరికతో కూడుకున్నది. ఈ శరీరం విడిచిపెట్టాలి అన్న కోరిక ఎప్పుడైనా మీకు ఉంటుందా? ఉండదు. శరీరం ఉండాలి అన్న కోరిక ఉంటుంది. శరీరం ఉండాలి, అందు గురించి అది ఒక కోరికే. నేను ఏంటనుకుంటున్నావు, నేను జీవించాలి. ఈ జీవిస్తూ ఏం చేయాలి? ఓకే, నువ్వు జీవించాలి, శరీరం ఉండాలి. శరీరం ఉంటే కదా నువ్వు జీవిస్తావు. నీ జీవిస్తే ఏం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించాలి. నువ్వు జ్ఞానం సంపాదించకుండా జీవించడం వేస్ట్. ఆ జ్ఞానం మళ్ళీ మీకు ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ జన్మకి. ఆ తర్వాత మీకు శరీరం ఉంది కనుక కోరిక ఆటోమేటిక్గా పుడుతుంది. ఈ కోరిక ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ కోరికను కట్ చేస్తావు, నాకు ఇది అవసరం లేదనుకుంటావు, కానీ అది చిగురిస్తూనే ఉంటుంది. ఎలాగా? చెట్టుని నరికేస్తావు, అంటే కొమ్మలు నరుకుతావు, ఒక్కొక్కటి నాకు అవసరం లేదు, మళ్ళీ అది చిగురిస్తుంది. కోరికలు కూడా అలాంటివే, అవి మళ్ళీ నీకు చిగురిస్తాయి. అవి లేకుండా మొదలతో సహా తీయాలన్నమాట. ఇది నాకు కావాలి అన్న కోరిక నీకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నాకు కావాలి, ఆ కోరికతోనే పరిగెడుతుంటావు అన్నమాట. అయితే ఈ 71వ శ్లోకంలో ఏం చెప్పాడు, నువ్వు మమతారహిత, అహంకారము, ఆ తర్వాత నిస్పృహ అంటే ఆసక్తి లేకుండా ఉండాలి. ఇలాంటివి సర్వాన్, అన్ని వైపులా, నీకు ఒకటి కాదు, కోరికలన్నీ ఒక్కొక్కటి తుంచుకుంటూ అస్సలు కోరిక అన్నది లోపలికి రాకుండా చేసుకోవాలి అంటున్నాడు. నెక్స్ట్ 72వ శ్లోకంలో ఏ చెప్పాడో మనం చేస్తాం. ఏంటి 72? అదే ఆఖరి శ్లోకం. ఆఖరిగా ఆయన ఏం చెప్పాడు, ఏసా బ్రహ్మస్థితి పార్థ. అక్కడ బ్రహ్మస్థితి అన్నాడు. బ్రహ్మస్థితి అంటే బ్రహ్మ ప్రాప్తి. ఏష అంటే ఇలాంటి బ్రహ్మ స్థితి అంటే బ్రహ్మ ప్రాప్తి, అది మామూలుగా అవదు. పార్థ నయనం, ఇక్కడ దీనిని ఏ నామ్, నయనం అంటే ఏ నామ్ అంటే దీనిని ప్రాస్య విముహ్యతి అంటే ఏంటి? మోహితం లేకుండా ఉండాలి. ప్రాప్య అంటే గెట్. అది ఏంటంటున్నాడు అర్జున, బ్రహ్మస్థితి అంటే ఏంటంటే ఇదియే బ్రహ్మ ప్రాప్తి. ఈ బ్రహ్మస్థితి పొందిన యోగి ఎవరైతే బ్రహ్మస్థితి వరకు వెళ్తాడో ఆ పురుషుడు, వాడికి ఎటువంటి మోహం కూడా ఉండదు. విముహ్యత అంటే మోహం ప్రాప్య అంటే పొందును. అలాంటి వాడికి మోహం అన్నది దగ్గరికి రాదు. స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్మాణం రుచితి పొందును. బ్రహ్మానందమును పొందును. అంటే
అంత్యకాలం నంద ఈ బ్రహ్మస్థితి యందు స్థిరముగా ఎవడైతే ఉంటాడో, అంటే నీ జీవితకాలం మొత్తం నీ జీవితాన్ని పూర్తిగా నువ్వు అర్థం చేసుకో, పుట్టినప్పటి నుంచి లాస్ట్ ఏజ్ వరకు అన్నాం. ఈ కాలంలో నువ్వు ఎప్పుడైనా బ్రహ్మస్థితి పొందే ప్రాప్తి కలుగుతుందో, ఎలా బ్రహ్మస్థితి ప్రాప్తి కలుగుతుంది? అది ఈ విధంగా, అంటే ఈ లాస్ట్ శ్లోకాల్లో ఏవైతే చెప్పాడో అవన్నీ పాటిస్తూ బ్రహ్మస్థితికి నువ్వు చేరుకోగలవు. ఎప్పుడు? నీ జీవితం ఉన్నప్పుడే బ్రహ్మస్థితిని పొందడానికి నువ్వు ట్రై చేసుకో. అంతేగాని మామూలుగా నువ్వు ట్రై చేసుకుంటే నీకు ఎప్పటికీ అది అవ్వదు. బ్రహ్మస్థితి అలాంటిది. ఈ బ్రహ్మస్థితిలో ఉంటే నువ్వు ఎలా ఉంటావో జీవితకాలం అంతను ఒక్కసారి నువ్వు ఆలోచించుకుంటే నేను ఈ స్థితికి వెళ్ళగలనా లేనా అనేసి నువ్వు ఆలోచించవచ్చు. ఈ స్థితికి వెళ్ళాలంటే ఈ విధంగా నేను ప్రవర్తిస్తే నేను వెళ్ళాలి. కనీసం అంత్యకాలంలో కూడా, అంటే లాస్ట్ టైంలో అయినా మీరు ప్రయత్నించి దాన్ని మీరు పొందండి. ఏంటి బ్రహ్మంతో? ఏషా బ్రహ్మస్థితి పార్థ నయనం ప్రాప్య విముహ్యతి. ముక్తిని పొందు. బ్రహ్మప్రాప్తి పొందడానికి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావో ఆ విధంగా ప్రవర్తించినట్లయితే నువ్వు బ్రహ్మప్రాప్తి పొందుతావు అనేసి ఈ శ్లోకంలో చెప్తూ, నేను రేపు 1 నుంచి ఈ 72 శ్లోకాలు, అంటే ఇప్పుడు మనం ఆ భగవంతుని ఆశీస్సులతో 72 శ్లోకాలు మనం కంప్లీట్ చేసాము. ఈ 72 శ్లోకాల్లో భగవంతుడు ఏది చెప్పాడో నేను మామూలుగా ఒక్కొక్కటి చెప్తాను. అర్థం చేసుకుంటే వాళ్ళు ధన్యులు, అర్థం ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు అజ్ఞానులు. మనం ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాము. జ్ఞానంకి వెళ్ళలేము. జ్ఞానంకి వెళ్ళాలంటే ఇది మామూలు మాట కాదు. 72 కోట్ల సంఖ్యాయోగంలో ఆయన మన జీవితం ఎలా ఉంటుంది, ఆ జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మీరు ఆ పాయింట్కి రీచ్ అవ్వగలరు అనేసి చాలా చక్కగా భగవంతుడు మనల్ని వివరించాడు. అలాగే మనం ప్రవర్తించడానికే భగవంతుని ప్రార్థిద్దాం, ఆ భగవంతుని పాదాల మీద పడదాం, ఆ భగవంతుని వేడుకొని ఆ బ్రహ్మ ప్రాప్తి గురించి మనం ట్రై చేద్దాం. సాయిరామ్.